ఒక అడవిలో రూబీ అనే పక్షి ఉండేది. రూబీ సాధారణ పక్షి కాదు. ఆమె పాడటం, ఆకాశంలో ఎగిరి తిరగడం ఇష్టపడేది. ఆమె పాటలు మంత్రస్ఫూర్తిగా ఉండేవి. ఒకరోజు అడవిలో ఎగురుతూ ఉన్నప్పుడు రూబీ ఒక పెద్ద చెట్టు క్రింద జంతువులు గుంపుగా చర్చించుకుంటున్నాయి అని గమనించింది. ఆసక్తితో ఆమె దారి మార్చి ఆ గుంపు వద్దకు చేరింది. ఆ జంతువులు తమలో ఎవరు బలవంతులు అని వాదించుకుంటున్నారు. సింహం తన గర్జనతో తన బలం గొప్పదని చెప్పింది. ఏనుగు తన శక్తి, బలంతో గొప్పదని చెప్పింది. రూబీ తాను చిన్నదైన కారణంగా పక్కకు నిలబడింది. కాని ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. బలం అనేది అనేక రూపాల్లో ఉంటుందని చూపించడానికి ఆమె నిర్ణయించుకుంది. దగ్గరలో ఉన్న చెట్టు కొమ్మ దగ్గరకు వెళ్లి రూబీ తన పాట పాడడం ప్రారంభించింది. ఆ గానం వింటూ జంతువులన్నీ చర్చను మరిచిపోయి ఆమె పాట వినడం ప్రారంభించాయి. రూబీ పాట ముగించగానే అడవి కొంతసేపు నిశ్శబ్దంగా మారింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా జంతువులు చప్పట్లు కొట్టడం ప్రారంభించాయి. వారు తెలుసుకున్నారు, నిజమైన బలం పరిమాణం లేదా శక్తి ద్వారా కొలవబడదు, కానీ ఇతరులకు స్ఫూర్తినిచ్చే, ఏకం చేయగల మరియు ఆనందాన్ని కలిగించే సామర్థ్యం ద్వారా కూడా ఉంటుంది. ఆ రోజు నుంచి జంతువులు బలం గురించి మళ్లీ వాదించలేదు. బదులుగా వారు ప్రతి ఒక్కరి ప్రత్యేకతలను గౌరవించి రూబీ పాటలను అభిమానించారు. ఆ చిన్న పెట్టెకు ఉన్న గొప్ప గుండెను గుర్తించాయి.